హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మేము ఈరోజు రాయచోటి టు కడప ఆన్ ద వే వెళ్తుంటే మధ్యలో రామాపురం దగ్గర ఓ బైక్ రైడర్ కనిపించిండు. బ్రో స్టంట్లు చేస్తుండు, రకరకాల బైక్ నడుపుతాడంట. పండుకొని బైక్ నడిపాడు ఆయన స్పెషాలిటీ. ఒకసారి ఆయనతో మాట్లాడి కనుక్కుందాం, ఎప్పటి నుంచి నడిపిస్తుండు, అసలు ఈ టాలెంట్ ఏడికెళ్ళి వచ్చింది అని. చెప్పు బ్రో, నీ పేరు బ్రో? హాయ్ బ్రో, నా పేరు వచ్చి చంటి. ఏ ఊరు? లక్కిరెడ్డిపల్లి. ఏంది బ్రో స్పెషాలిటీ? స్పెషాలిటీ వచ్చేసి ఇది యాక్సిలేటర్ రేసింగ్ వేరే బ్రో. నా బైక్ స్పెషాలిటీ ఇది 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇలాగే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఏమేమి చేస్తావు బ్రో నువ్వు బైక్ మీద? పడుకొని అయితే ఒక 5 kilometers ఈజీగా వెళ్తాను బ్రో. పడుకొని వెళ్తావా బ్రో? ఎట్లా బ్రో? అదే అలవాటు అయిపోయింది బ్రో. అలవాటు అయిపోయిందా? కాదు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు పడుకొని వెళ్ళడం ఇవన్నీ? 2 years అయింది బ్రో. 2 years అయింది. అప్పటికెళ్ళి ఇదే బండి వాడుతున్నావా బ్రో? ఇదే బైకే వాడుతున్నాం బ్రో. ఇదేమంటే మనకు కొద్దిగా సపోర్ట్ దొరికితే వీడియోస్ బయట చేద్దాం అనున్నా బ్రో. ఈ హెల్మెట్ పెట్టుకొని ఇదే బైక్ మీద వెళ్తావా బ్రో? వెళ్తాను బ్రో. మామూలు వర్క్ అయినా రైడ్కి అయినా ఇలాగే వెళ్తున్నాం. ఈ బండి హెడ్ లైట్ ఇదేనా బ్రో? హెడ్ లైట్ పైన తీసేసినావా? అడ్జస్టబులా? ఇంకా ఇంకేమేమి నడుపుతావు బ్రో? పండుకున్నప్పుడు ఇంకా ఎట్లా నడుపుతావు? పడుకొని ఇట్లా సైడ్ కూర్చొని బ్యాగ్ ఇక్కడ పడుకొని హ్యాండిల్ మీద కూర్చొని అలా చేస్తూ ఉంటాను బ్రో. కాదు బ్రో, పడుకొని పోతుంటే ఎప్పుడు ఏం కాలే? అలా అయితే ఎప్పుడు పడలేదు. యాక్సిడెంట్లు ఎప్పుడు కాలే? అయినాయి బ్రో, చాలా అయినాయి. అయినా కానీ అట్లా కంటిన్యూ చేస్తున్నావా? ఇది ఫ్యాషన్ అలవాటు అయిపోయింది బ్రో. పడుకొని నడపడమా? బండి అంతా బాగానే ఉందా బ్రో? బండి కొత్త బండి బ్రో. ఇది మోడిఫై చేయించినావా? లేదు, మోడిఫై చేసి. ఇది మోడిఫికేషనా? అదే న్యూ మోడిఫికేషన్. నీ స్టైలా? ఎవరు చేయలేదు కదా బ్రో, అందుకే కొత్తగా చేస్తా. ఎప్పుడు ఇదేనా ఇంకా వేరే పని ఏమైనా చేస్తావా బ్రో? పెయింట్ వర్క్ కూడా చేస్తాను. పెయింట్ వర్క్ చేస్తావా? చేతిలో పెయింట్ కనిపిస్తుంది. అదే చేస్తాను బ్రో. వర్క్ కూడా అంతా వస్తుంది. వర్క్ ఎప్పుడు చేస్తావు? ఇది ఎట్లా రైడింగ్ ఎప్పుడు చేస్తావు? రైడింగ్ అంటే వర్క్ లేనప్పుడు రైడింగ్ చేస్తాను, వర్క్ ఉన్నప్పుడు వర్క్ చూసుకుంటాను బ్రో. అంటే ఇంట్లో వాళ్ళు కూడా రోజు వెళ్తావా పెయింటింగ్కి? రోజు వెళ్తాను బ్రో. ఓన్గా రైడింగ్ కూడా పొద్దున ఈవినింగ్ చేస్తూ ఉంటాను బ్రో. వీడియోస్ చేసుకుంటుంటావా? వీడియోస్ చేసుకొని కూడా చేస్తూ ఉంటాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటావా? అవును బ్రో. కాదు బ్రో, నీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? లేదు, వేరే అన్న వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు అన్నమాట. అంటే ఏమని? బైక్ స్పీడ్గా వెళ్తున్నాడు ఇట్లా అట్లా అని. అదే స్టంట్స్ స్పీడ్గా చేస్తే పోతుంది కదా అని నేను అట్లా ఆలోచించి అట్లా చేస్తున్నా బ్రో. ఆయన ఒకదాని కేసు పెడితే ఇంకోటి తట్టిందా? అంతే, లైఫ్లో ఏదో ఒకటి చేసి పోవాలి కదా బ్రో, అందుకే. కాదు బ్రో, ఈ ఎక్సలేటర్ వైర్ ఏమో ఇట్లుంది. ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఇట్లా? 2 years నుంచి ఇట్లా నడుపుతున్నావా? చెయ్యికి ఏం కాదా బ్రో మరి ఎమర్జెన్సీ టైంలో? గట్టి గుంజితే ఛాన్స్ గుంచు అనుకుంటే అలవాటు అయిపోయిందా? ఏంది ఇదే డ్రెస్సా? ఈ హెల్మెట్ ఇదేనా బ్రో? కలర్ మ్యాచింగ్ డ్రెస్కా? ఒకసారి మా కోసం స్టంట్స్ చేస్తావా బ్రో? చేస్తాను బ్రో. ఒకసారి చేయి బ్రో, చూద్దాం.
చూసిరుగా గైస్ మన బ్రో స్టంట్లు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన బ్రోకి కొంచెం సపోర్ట్ కావాలంట. మన బ్రో ఛానల్ పేరు ఏంది బ్రో? రైడ్ విత్ చంటి బ్రో. రైడ్ విత్ చంటి బ్రో, కొంచెం సపోర్ట్ చేయండి. మన రైడర్ మీకు ఈ స్టంట్లు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్తెలుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.